వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలోని మంత్రులు సరైన కౌంటర్ ఇవ్వలేకపోతున్నారని చంద్రబాబు నాయుడు చాలా రోజులుగా మంత్రులపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ మాత్రమే లేదు, జనసేన పార్టీ ఉంది, బీజేపీ ఉంది. ఆ రెండు పార్టీల నుంచి కూడా మంత్రులు ఉన్నారు మంత్రివర్గంలో. అయినప్పటికీ కూడా ఆ రెండు పార్టీల మంత్రులు కూడా జగన్మోహన్ రెడ్డిపై స్పందించడానికి, జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ఇవ్వడానికి ముందుకు రావడం లేదని తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా అసంతృప్తి నెలకొంది. చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గ సహచరులను, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వారిని అడ్డం పెట్టుకొని పరోక్షంగా అటు జనసేన పార్టీ మంత్రులపైన, బీజేపీ మంత్రులపైన ఆరోపణలు చేస్తున్నారు, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేకపోతున్నారు, గట్టిగా ఢీకొనలేకపోతున్నారు. ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలకు సమాధానం ఇవ్వలేకపోతున్నారు, ప్రజలను కన్విన్స్ చేయలేకపోతున్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వ వాదన పేలవంగా మారింది, తేలిపోతుందంటూ చంద్రబాబు నాయుడు పదే పదే మంత్రివర్గ సహచరులతో మాట్లాడినటువంటి విషయాన్ని విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మాత్రమే వైఎస్ఆర్సీపీతో పోరాడాల్సి వస్తోంది. అందులో కూడా ముఖ్యంగా నారా లోకేష్ కానీ, చంద్రబాబు కానీ, లేదా కొంతమంది మంత్రులు తెలుగుదేశం పార్టీ నాయకులే మాట్లాడుతున్నారు. కానీ మెజార్టీగా మంత్రులు తమకెందుకులే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో జనసేన పార్టీ నుంచి మంత్రులు ఉన్నప్పటికీ వారు కూడా అనుకున్న స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం లేదన్న సంతృప్తి తెలుగుదేశం పార్టీలో ఉంది. అదే సమయంలో బీజేపీలో కూడా జనసేన పార్టీ లాగే వారి వైఖరి ఉంది. వైఎస్ఆర్సీపీని ఎదుర్కోవడం లేదు, బీజేపీ నేతలు విమర్శలు చేయడం లేదు. పైగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పైనే కొంతమంది బీజేపీ నేతలు, ముఖ్యంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు లాంటి వాళ్ళు వ్యాఖ్యానించడం, ఆరోపణలు చేయడం, విమర్శలు చేయడం, ప్రభుత్వ విధానాలను తప్పుపట్టడం ప్రభుత్వానికి మరింత ఆగ్రహం తెప్పించే అంశంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ విషయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీతో సమానంగా ఎదుర్కోలేకపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు, విమర్శలు చేయలేకపోతున్నారు, జగన్మోహన్ రెడ్డికి ధీటుగా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు అన్న వాదన తెలుగుదేశం పార్టీలో ఉంది. ముఖ్యంగా త్రిబుల్-పి మెడికల్ కాలేజీలను ప్రైవేటు వారికి కట్టబెట్టే అంశంలో తెలుగుదేశం పార్టీ మంత్రులతో సహా అటు జనసేన, ఇటు బీజేపీ మంత్రులు అనుకున్న స్థాయిలో పర్ఫార్మెన్స్ ఇవ్వలేదని చంద్రబాబు నాయుడు అసంతృప్తి ఉంది. అందుకే ప్రజలు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మాటలు నమ్మలేదు, ప్రజలు నమ్మలేదు కాబట్టి కాంట్రాక్టర్లు కూడా ముందుకు రాలేదు, ప్రైవేటు వారు ముందుకు రాలేదు. ఆ మెడికల్ కాలేజీల నిర్మాణం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా మారిపోయింది. అదే సమయంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం విషయంలో కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలోని మంత్రులు వైఎస్ఆర్సీపీ ఆరోపణలకు గట్టిగా సమాధానం చెప్పలేకపోయారు. అందుకే చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగి ఆ అంశం పైన మాట్లాడాల్సి వచ్చింది. రేవంత్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ఆపానని అసెంబ్లీలో ప్రకటించిన దానిపైన మంత్రులు ప్రజలను కన్విన్స్ చేయలేకపోయారు, అటు వైఎస్ఆర్సీపీకి సమాధానం చెప్పలేకపోయారన్నది ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాల్లో మరొక అంశం. అదేవిధంగా ఎన్నికలకు ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తీవ్రంగా వ్యతిరేకించారు. అధికారంలోకి వస్తేనే వాటిని రద్దు చేస్తామని మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసినట్టు సంతకం పెట్టారు. కానీ అందులో అంతర్భాగమైనటువంటి భూ రీసర్వే ప్రక్రియను కొనసాగిస్తూ ఉండడం పైన, వైఎస్ఆర్సీపీ ఆరోపణలపైన తెలుగుదేశం పార్టీ మంత్రులు సమాధానం చెప్పలేకపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు, విమర్శలు చేయలేకపోతున్నారు, ధీటుగా ఎదుర్కోలేకపోతున్నారు అంటూ చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. చాలా కీలక అంశాలను వైఎస్ఆర్సీపీ టేకప్ చేస్తోంది, ఆ అంశాలపైన పోరాడుతోంది, ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. కేవలం 11 సీట్ల పరిమితమైనటువంటి వైఎస్ఆర్సీపీ 3 పార్టీల కలయికగా ఏర్పడిన ప్రభుత్వంపై ఈ స్థాయిలో ఆరోపణలు చేస్తూ, విమర్శలు చేస్తూ, ఎదురుదాడి చేస్తున్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి, అటు మంత్రుల నుంచి కానీ వైఎస్ఆర్సీపీ పైన, లేదా జనసేన, బీజేపీ మంత్రుల నుంచి కొన్ని వైఎస్ఆర్సీపీ పైన అనుకున్న స్థాయిలో కౌంటర్ ఇవ్వడం లేదు, అనుకున్న స్థాయిలో సమాధానం చెప్పడం లేదు. ఫలితంగా ప్రజల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతోంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది, మచ్చ వస్తోందని చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నారు. మంత్రులు మాత్రం జగన్మోహన్ రెడ్డికి సమాధానం చెప్పలేకపోతున్నారు, జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. అందుకే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి 164 మంది సభ్యుల బలం ఉన్నప్పటికీ 11 మందిని ఎదుర్కోలేకపోతున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పలేకపోతున్నారన్న వాదన రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది.